గురువుల మనసు చాలా ఆర్ద్రతతో ఉంటుంది, చాలా మెత్తటి మనసు. అందుకని వాళ్ళకి డబ్బున్న వాళ్ళైతే అభిమానిద్దాం, అధికారంలో ఉన్న వాళ్ళైతే అభిమానిద్దాం, అట్లా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి డబ్బుతోటి, అధికారంతోటి, పలుకుబడితోటి, వీటితో కాదు. జిజ్ఞాస ఉంది అంటే ఎంతో ఆదరించి, ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే గురువుగారు చూపించేటటువంటి ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి కూడా సహృదయం ఉండాలి. అది లేదనుకోండి, అది లేనప్పుడు దాన్ని కూడా పక్షపాత దృష్టితోటి, దాన్ని కూడా వక్రంగా ఆలోచించేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నప్పుడు చేయగలిగినది ఉండదు. తోటకాచార్యుల వారి దగ్గర ఏముందని శంకరాచార్యుల వారికి అంత ప్రీతి? ఆయన దగ్గర డబ్బు ఉందా? ఆయన దగ్గర అధికారం ఉందా? ఏముంది? పాపం ఆయన శుశ్రూష చేశారంతే. కానీ ఆయన శుశ్రూష, ఆయన ప్రేమతత్వం, ఆ అభిమానం, అది శంకరాచార్యుల వారిని ఆకర్షించింది. దానికి కారణం ఏమిటంటే